అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వరదల గురించి ఇరు పార్టీలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. రాజశేఖర రెడ్డి గారు, మీరు మేము అప్రమత్తంగా ఉన్నందువల్ల ఈ వరదను అడ్డుకుంటున్నాము, అంత పెద్దగా నష్టం జరగలేదు పక్క రాష్ట్రంలో జరిగినంత అనేటు ముఖ్యమంత్రి చెప్తా ఉంటాయి. ఇటు బీఆర్ఎస్ చెప్తా ఉంది, గతంలో మేము చేసినటువంటి పనులు దానివల్లనే ఈరోజు వరదను తట్టుకోగలిగింది హైదరాబాదు, ఎక్కడ కూడా వరదలో కనిపించలేదు హైదరాబాద్. ఒకటైతే నేను ఒకటి క్లియర్గా చెప్తా చూడు, గుర్తుపెట్టుకోండి. వర్షము 45 సెంటీమీటర్లు పడ్డది. ఖమ్మం కానీ, ములుగు కానీ, కామారెడ్డి కానీ అట్లాంటి ఏరియాస్లో అన్నింటిలో కూడా, వరంగల్ అవన్నీ ఏరియాలో 45 సెంటీమీటర్ల వర్షం పడ్డది. నాకు 48 ఏళ్ళు. నా 48 ఏళ్ళల్లో 45 సెంటీమీటర్ల వర్షం నా లైఫ్లో నేను చూడలేదు. 45 సెంటీమీటర్ల వర్షం ఎట్లుంటుందో కూడా నేను చూడలేదు. అంత పెద్ద వర్షం పడ్డదాన్ని అరికట్టడంలో మేము సఫలీకృతమైనవని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు నిజంగా మేము ముందే పబ్లిక్ హెచ్చరించకుంటే ఖచ్చితంగా చాలా ప్రాణ నష్టం జరిగేది, పశు సంపద కోల్పోయే వాళ్ళము. ఇప్పటికి కూడా 4 లక్షల హెక్టార్లల్లో మొత్తం పంట మునిగిపోయింది. అవంతా అంచనా వేసినాం. 5,330 కోట్లు, 430 కోట్లు నష్టం జరిగిందని మా ముఖ్యమంత్రి గారు స్వయంగా తెలియజేయడం జరిగింది. దానికి యాడెడ్గా ఇంకా కూడా చాలా అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉన్నది. నేను ఒకటే అడుగుతున్నా, హైదరాబాద్లో పడ్డ వర్షం 8 సెంటీమీటర్లే. నేను అయినా కూడా చెప్తున్నా, ఎస్ ఈరోజు ఎస్ఎన్డిపి అనుకోండి, ఎస్ఎన్డిపి నాలాల వల్ల మేమేం కాదంటలేము. ఏదైనా సరే జరిగిందని చెప్పే సంస్కృతి కాంగ్రెస్ సంస్కృతి. ఈరోజు ఎస్ఎన్డిపి వల్ల నేను ఒక కార్పొరేటర్గా నా డివిజన్లో కానీ, నా పక్క డివిజన్లలో కానీ ఎస్ఎన్డిపి నాలాల వల్ల ఖచ్చితంగా ఈరోజు హైదరాబాద్ మంచి జరగాలని కోరుకుంటున్నాం. దానికి ప్రధానంగా, దానికి యాడెడ్గా ఈరోజు ఇదే హైదరాబాద్లో సెక్రటరియట్ ముందర చూడండి, ఒక పెద్ద గుంత తీసినాం. అదేవిధంగా ఈనాడు ఆఫీసర్ చూడండి, ఒక పెద్ద గుంత తీసినాం. ఈ నీళ్ళని దేడిపోతాయండి. ఆ 10 లక్షల లీటర్ల నీళ్ళని హార్వెస్టింగ్ పిట్ల పడ్డ తర్వాత 2 లక్షల లీటర్లు దాటంగానే ఆటోమేటిక్గా పంపులు ఆన్ అయ్యి ఈ వాటర్ లాగింగ్స్ అన్నీ కూడా హైదరాబాద్లో క్లియర్ చేసే ప్రయత్నంలో భాగంగానే ఒక హార్వెస్టింగ్ పిట్ ఖర్చు, ఆ ఖర్చుతోటి ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మున్సిపల్ మినిస్టర్గా ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయన చర్యలు తీసుకొని ఈరోజు పబ్లిక్ అందించే విధంగా మేము కష్టపడుతున్నాం. అదేవిధంగా జిహెచ్ఎంసీ స్టాఫ్ ఎప్పుడు లేని విధంగా వర్షాలు వస్తున్నాయని హెచ్చరికలు రాగానే ముందు చర్యలుగా ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా ప్రతి నాలాల దగ్గర ఏవైతే ఎంకరేజ్ ఉన్నాయో అవన్నీ కూలగొట్టే ప్రయత్నంలో భాగంగా 30% నాలాలని మేము వెడల్పు చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచే నీళ్లు పోతున్నాయి తప్ప మీరేదో గొప్పగా ఊహించుకొని మేము ఏదో చేసినాం అనుకుంటే, అదే 2020 వర్షాలను కంపేర్ చేసుకుంటే 2020 వర్షాలు 20 సెంటీమీటర్ల వర్షం పడ్డది ఆ రోజు. ఈ రోజు ఖమ్మంలో జరిగినటువంటి దాంట్లో పరామర్శించడానికి పోయినాము, ప్రతిపక్షంలో ఉన్నాము. సో మీరే అన్నారు బురద రాజకీయం చేయొద్దు అనేటువంటి, ఇట్లా వరద సమయంలో పోతే దాడులు చేస్తా ఉన్నారు. మా పీన అన్నాడండి. ఎవడు హరీష్ రావు, సమిత ఒకటే చెప్తున్నా నేను. హరీష్ రావు, అజయ్ వాళ్ళందరూ పోయిరు కదా. ఒకటే గుర్తుపెట్టుకోరు, ఎవరు వాళ్ళు కొట్టిన వాళ్ళు తెలుసా మీకు? ఆడ ప్లాట్లు ఏవైతే చెర్ల ప్లాట్లు చేసిండో ముప్పాడ అజయ్, తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు, ఆయన కొడుకు అనుచరులు అంటారు. ఎవరు కొట్టిరో మనకు తెలియదు, కానీ నాకు తెలిసిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఎవరైతే ప్లాట్లు కోల్పోయిర్రో, చెర్ల అజయ్ ప్లాట్లు చేసిండు. ఆ ప్లాట్లు ఎవరైతే కొన్నారో కోల్పోయిన వాళ్ళు ఉన్నారు చూసినావా, వాళ్ళు బాధ తట్టుకోలేక మా ప్లాట్లు పోయినామని వీళ్ళు అజయ్ మీద రాళ్ళేసే క్రమంగా ఆడ కార్కి దాకింది. కారు నడుపుతుంది ఎవరు కౌశిక్ రెడ్డి నడుపుతుండు, హరీష్ రావు కూర్చుండు. కారు ఎవరిది? హరీష్ రావుది. ఆ కారు ఎవరి మీద ఎక్కింది? ఓ కార్యకర్త మీద ఎక్కింది. ఎవరి కారు ఎక్కింది? మీ కారే కదా ఎక్కింది. సరే, ఎవరి మీద జరిగిన దుర్ఘటనే. అట్లాంటి సంఘటనలు జరగకూడదు. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకటైతే క్లియర్గా చెప్తున్నా, చెరువులల్లో ప్లాట్లు కోల్పోయిన వాళ్ళే వాళ్ళ మీద దాడి చేసిరు తప్ప వేరే వాళ్ళు కాదు అని నేను ఖచ్చితంగా ప్రాథమిక సమాచారం అక్కడున్న మా కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు మాకు తెలియజేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము నిర్ధారించుకుంటున్నాము. రెస్పాండ్ అవుతున్నారు. కేటీఆర్ ఇక్కడ లేరు, ఆయన వర్షాలు వచ్చకంటే ముందే విదేశాలకు వెళ్ళారు. కొడుకు దగ్గరికి వెళ్ళి కొడుకు దగ్గర నుంచి రష్యా వెళ్తారు, ఆయన టూర్ షెడ్యూల్ అవుతుంది. హరీష్ రావు రెస్పాండ్ అవుతా ఉన్నారు. కేసీఆర్ రెస్పాండ్ కాలేదనేటువంటి మాటలు ఎక్కువగా, అంటే మీరు చేయాల్సిన దానికంటే ఎక్కువగా కేసీఆర్ని విమర్శిస్తూ ఉన్నారు. కేసీఆర్ అఫ్కోర్స్ ఆయన ప్రతిపక్ష నాయకుడే, కానీ మీరు ఎందుకు ఆయన ఎక్కువ టార్గెట్గా? చీల్చి చెండాడుతున్న వ్యక్తి మరి చీల్చేది లేదు, చెండాడేది లేదు. మరి ఎప్పుడు వస్తావయ్యా? ఇంకా ప్రజలకు ఏ రోజు అవసరం ఉంటే మీరు వస్తారండి? ఒక మాట చెప్పండి. ఈరోజు ఇప్పుడు మనందరం ఉన్నాం. మినిమం రెస్పాన్సిబుల్గా ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు మనిషికి ఒక నిల్చుంటాం. మరి ఎప్పుడు నిల్చుంటారండి మీరు? ప్రతిపక్ష నాయకునిగా నిల్చోరా? అవసరం లేదా? రాజకీయాలకు మీరు వస్తారా? ఓన్లీ రాజకీయ ప్రసంగాలు, రాజకీయాలు అవసరం ఉన్న రోజు మీరు వస్తారా? ఈరోజు ప్రజలకు అవసరం ఉంటే ఒక్క కేసీఆరే కాదండి నేను అనేది, 8 మంది ఎంపీలు ఉన్న ఈ బీజేపీ పార్టీ
8 మంది ఎమ్మెల్యేలు ఉన్నాయి బీజేపీ పార్టీ, 2 మినిస్టర్లు ఉన్న బీజేపీ పార్టీ, ఒక రాజ్యసభ మెంబర్ ఉన్నాయి బీజేపీ పార్టీ. ఏడికి పోయిరండి మీరు అందరూ? గాడిద పనులు తోముతుర్రా? సిగ్గు శరాలు ఉండాలి. 8 మంది ఉన్నారు. ఇదే ఎల్ఓపి మహేశ్వర్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు అసెంబ్లీలో, మేము ఇంత పొడుగు అంత పొడుగు అని. ఏడుంది మీ పొడుగు కథ? ఏడికి పోయారు మీరంతా? ఏం చేస్తున్నారు మీరంతా? మినిమం రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావాలి కదా. ఖమ్మంలో కానీ వరంగల్లో కానీ ఒక్కసారి వచ్చిపోవాలి కదా. మినిమం ఆలోచన ఉందా మీకు? కనీసం మినిమం రిక్వైర్మెంట్గా మేమున్నాం, మీరు ఏమి ఇస్తారో దరిద్రానికి ఇస్తారో ఇయ్యరో మీ దరిద్రమైన ఆలోచనతో మాకు సంబంధం లేదు, కానీ మినిమం ఇస్తామనే కామన్ సెన్స్ ఉండాలండి పబ్లిక్కి. కనీసం వాళ్ళు పబ్లిక్కి ఏమి ఇస్తామని చెప్పాల్సిన అవసరం లేదండి. ఒక హెలికాప్టర్ పంపించే దరిద్రమైన పరిస్థితిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేదంటే ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ అసమర్థత కాదా ఇదంతా? మేమేం అడిగినాం? మాకు ఇబ్బంది అవుతుంది, మా ప్రజలు ప్రాణాలు కోపడుతున్నారు, హెలికాప్టర్ పంపించండి అంటే కనీసం స్పందించే గుణం లేని కేంద్ర ప్రభుత్వం ఉంటే ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఇంకా ప్రజలు నవ్వుకుంటున్నారండి. ఎందుకు ఇచ్చినాం వీళ్ళకు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎందుకు ఇచ్చినామని ఆలోచన చేస్తున్నారు. ఇంత దరిద్రమైన పరిస్థితులు ఎదుర్కొంటామండి రాష్ట్రంలో. వాళ్ళు బీజేపీ పార్టీకి నమ్ముకొని ప్రజలు ఓటేస్తే వాళ్ళని నట్టేయడం ఉంచారు. ఈరోజు కనీసం రిలీఫ్ మెథడ్స్ కూడా లేకుండా చేసిండ్రు. రిలీఫ్లో కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ డిజాస్టర్ కింద ప్రకటించమంటే కిషన్ రెడ్డి ఒక హోమ్ మినిస్టర్గా ఉండి మినిమం పోయి ఒక సమీక్ష నిర్వహించలేని పరిస్థితిలో ఈరోజు కిషన్ రెడ్డి గారు ఉన్నారంటే మీ అసమర్థత ఎంత క్లియర్గా కనబడుతుందో ఒక్కసారి ఆలోచించండి. అదే మా రేవంత్ రెడ్డి గారు, మా భట్టి గారు, మా క్యాబినెట్ మొత్తం ఇంక్లూడింగ్ తుమ్మల నాగేశ్వరరావు గారు అక్కడ లోకల్గా ఉన్న మా యాక్సిడెంట్లో నిరంతరం అక్కడే పనిచేసుకుంటూ పబ్లిక్ అందుబాటులో ఉండి 2 రోజులుగా రేవంత్ రెడ్డి గారు అక్కడే మకాం వేసి ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని విషయాలలో ఆలోచన చేసి ప్రజలకు రిలీఫ్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం మా ప్రభుత్వాన్ని. రాజశేఖర్ ఇంకా కొన్ని రోజులు వర్షాలు ఉన్నాయంటారు, ఇంకా కొంత అప్రమత్తంగా ఉండాలంటారు. ఎట్లా మరి హైదరాబాద్లో కానీ ఇట్లాంటి ప్రాంతాల్లో అప్రమత్తంగా? నేను ఖచ్చితంగా చెప్తున్నానండి. ఐ డూ ఫాలో వెదర్. హైదరాబాద్లో ఉన్న ఒక కార్పొరేటర్గా ఎవ్రీడే నేను ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 అవర్కి నేను వెదర్ రిపోర్ట్ చూసుకుంటా. ఖచ్చితంగా వర్షాలు ఈరోజు తీవ్రతకి ఇట్లా ఎక్కుంటే ఖచ్చితంగా అందరూ అందుబాటులో ఉన్నారు. మా మినిస్టర్స్ అందరూ అక్కడే ఉన్నారు. అందరూ కూడా ఖచ్చితమైన పద్ధతిలోనే పనిచేస్తున్నారు. ఏ రిలీఫ్ కావాలన్నా జిహెచ్ఎంసీ కూడా రెడీగా ఉంది. ఒకవేళ జిహెచ్ఎంసీ పరిధిలో వర్షాలు లేకపోతే మేము జిహెచ్ఎంసీ నుంచి కూడా రిలీఫ్ కోసమని మా స్టాఫ్ను పంపించే ప్రయత్నం కూడా ముఖ్యమంత్రి గారు కలిసి చేస్తాం. ఇది మొత్తానికి ఖమ్మంలో బీఆర్ఎస్ పైన జరిగినటువంటి దాడికి సంబంధించి అక్కడ పువ్వాడ అజయ్ గతంలో చేసినటువంటి వెంచర్ల సందర్భంగా అక్కడ నష్టపోయినటువంటి స్థానికులు దాడి చేశారు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ దర్పల్లి రాజశేఖర రెడ్డి కార్పొరేటర్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, గాంధీభవన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.